గోల్డెన్ బుద్ధ టెంపుల్. లోపల బుద్ధుడు గోల్డ్ కలర్ లా ఉంటాడు. ఈ అరటిగెల చూడండి ఫ్రెండ్స్, చెట్టు మాత్రం పొట్టిగుంది నా ఎత్తులో, గెల మాత్రం ఎంత పొడుగుందో. బ్యాంకాక్ ట్రిప్కి వెళ్తున్నాం అనమాట, లోకల్ ట్రిప్కి. టెంపుల్ సైజ్ చూపిస్తారంట. ఇక్కడ ఆల్రెడీ అపార్ట్మెంట్ ముందు కూడా టెంపుల్ ఉంది చూడండి. హోటల్, అపార్ట్మెంట్ కాదు, అపార్ట్మెంట్ హోటల్ ఇది. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి ఇంటి బయట, హోటల్ బయట కూడా టెంపుల్స్ ఉంటాయి. గణేష్ టెంపుల్ చూసారా, బుద్ధుడి కూడా ఉంటుంది. ఇది బుద్ధుడిది. ఫ్రెండ్స్, మేముండే హోటల్ నుంచి చిన్న వెహికల్లో బయలుదేరాం అనమాట. అరౌండ్ 11-13 పీపుల్ పడతారు ఈ మినీ బస్లో. ఇక్కడ నుంచి మెయిన్ సిటీలో మిడిల్ సెంటర్కి వస్తే ఇలాంటి ఒక ప్లేస్ అయితే ఉంది. క్లిప్పింగ్ బాగుందన్నమాట. సో టెంపుల్కి వచ్చేసాము. ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాంకాక్లోనే ఫేమస్ అయిన గోల్డెన్ బుద్ధ టెంపుల్కి అయితే వచ్చేసాము. పైన స్తూపం చూసారా ఎంత ఉందో, రాజు. ఆ పక్కన ఇంకోటి కూడా ఉంది. అందరు ఫోటోలు దిగుతున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాంకాక్లో రియల్ గోల్డెన్ బుద్ధ టెంపుల్కి అయితే ఫస్ట్ చేరుకున్నాము. ఈ టెంపుల్ చాలా అందంగా ఉంది. విగ్రహం కనీసం 5.5 టన్నులు ఉంటుందంట. అంటే చూసుకోండి ఎంత సాలిడ్గా ఉందో. చాలా పవిత్రంగా ఉంది టెంపుల్ మాత్రం. చాలా సైలెన్స్గా ఉన్నారు. ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు ప్రార్థించుకుంటున్నారు. లోపలికి వెళ్ళంగానే ఒకలాంటి పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక టెంపుల్కి తీసుకెళ్లారు. ఇలాంటి టెంపుల్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ దగ్గరలోనే. మనకి కుదిరినంత వరకు తిరగచ్చు, మన ఓపిక అనమాట. సో ఇక్కడైతే ఫొటోస్ తీసుకోవడానికి మంచి అట్మాస్ఫియర్, విలేజ్ అట్మాస్ఫియర్ లాగా నేచర్కి దగ్గరగా ఉండే కొన్ని ప్లేసెస్ పెట్టారు. నేనైతే ఫొటోస్ తీసుకున్నాను. ఈ అరటిగెల చూడండి ఫ్రెండ్స్, చెట్టు మాత్రం పొట్టిగుంది నా ఎత్తులో, గెల మాత్రం ఎంత పొడుగుందో. ఇది ఒక బుద్ధ టెంపుల్ అనమాట. చూడండి కార్వింగ్ ఎంత బాగుందో. అన్ని ఒకటే థీమ్ తో ఉన్నా కూడా మనకి డిఫరెంట్ టెంపుల్స్ మనం ఇక్కడ చూడొచ్చు. ఎంట్రన్స్ అయితే టికెట్ ఉంటాయి. కొంతమందికి వాళ్ళ బుకింగ్ లో టికెట్స్ దొరికాయి, కొంతమంది బుక్ చేసుకోలేదు. ముందు వద్దని కూడా మళ్ళీ బుక్ చేసుకున్న తర్వాత వచ్చారనమాట మాతో పాటు వచ్చిన విజిటర్స్. మాకైతే ప్యాకేజ్లోనే ఉంది ఈ టెంపుల్ టికెట్స్. సో లోపలికి రాగానే అబ్బా, అంత పాలరాయితో అసలు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే, ద్వారాలు కూడా గోల్డ్ కలర్లో. ఆ కార్వింగ్ కానీ ఏది డీటెయిల్డ్గా నేను చూపించడానికి చాలా టైం పట్టిద్దని నేను చూపించలేకపోయాను. కానీ నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్. ఈ లాస్ట్ టెంపుల్ అయితే అదిరిపోయిందనమాట. గుమ్మాలు, ద్వారాలు, డోర్లు ఎంత హెవీగా ఉందో ఈ టెంపుల్. ఇందులోనే చాలా టెంపుల్స్ ఉన్నాయి మల్టిపుల్. నాకు అంత రీతిగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు, కానీ నేను చేసినంత వరకు చూడండి, మీకు వీడియో చూపిస్తాను. ప్రతి ఒక్క టెంపుల్ కూడా ఎంత వీళ్ళ ట్రెడిషనల్ సంప్రదాయాన్ని ఎంత బాగా చూపించారో ఈ టెంపుల్ ద్వారా. సో ఇక్కడ కూడా కొన్ని థీమ్స్తో ఫోటోలు దిగడానికి పెట్టారు. ఇందులోనే ఇంకొక టెంపుల్ అనమాట. సో ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంది ఫ్రెండ్స్. కంపల్సరిగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. మీరు కూడా నాలాంటి ఫీల్ అయితే మీకు కూడా వచ్చి తీరుతుంది. ప్రతి చోటకి వెళ్ళినప్పుడు షూ ఇప్పాలి, లోపలికి వెళ్ళాలి కంపల్సరిగా, సాక్స్తోనే వెళ్ళాలి. సో అదొక డ్యూటీ అయిపోయింది బాగా. ఈ టెంపుల్ చూస్తే బుద్ధుడిది మనకి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది, గుర్తుందా? సో 3 ద్వారాలు ఉంటాయి. సేమ్ అట్లనే ఒక ద్వారం నుంచి మనం చూడలేము ఈ బుద్ధుడిని. అడ్డంగా పడుకున్న ఈ బుద్ధుడు అనమాట. ఈ బుద్ధుళ్ళన్నీ కూడా జస్ట్ గోల్డ్ కోటింగ్. కానీ నేను ఫస్ట్ చూపించాను కదా, మోకాలు మోరించి నేను దండం పెట్టుకున్నా, ఆ విగ్రహం మాత్రం 100% ప్యూర్ గోల్డ్ బుద్ధుడు అనమాట. సో ఫైనల్గా ఈ టెంపుల్కి కూడా వెళ్ళామన్నమాట. సో అది ఇంకా క్లిప్పింగ్స్ తీయలేకపోయాను నేను. ఇక లాస్ట్కి వీళ్ళు జెమ్స్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి అయితే తీసుకొచ్చారు మా గైడ్ అయితే. సో లోపలికి అయితే వెళ్తున్నాము. దీనికి మనకి ఫుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మన వ్యాన్
మన వెహికల్ ప్రకారం వాళ్ళొక నంబర్ అయితే ఇచ్చారు అందరికి. సో, ఆ స్టిక్కర్ యేసుకొని లోపలికెళ్ళాలి. లోపలికెళ్ళంగానే వావ్! అనిపించింది. రకరకాల థీమ్‌తో వీళ్ళు స్టోన్స్‌ని ఎలా తయారు చేస్తున్నారు. ఫస్టు రాళ్ళు రత్నాలనేవి మట్టిలోనే వస్తాయి కదా! మట్టిలో మాణిక్యం అంటారు. సో, అలా అన్నమాట. మట్టిలో రత్నాలు దొరికితే ఎలా ఉంటదా అనేది మనం ఎప్పుడు చూసామా లైవ్‌లో. కానీ ఇక్కడ చూడొచ్చనమాట. సో, రాళ్ళ మధ్యలో, మట్టి మధ్యలో గ్రీన్ కలర్ ఉంటే గ్రీన్ కలర్ స్టోన్. మనకి ఇప్పుడు దొరికే ఈ మెడలో వేసుకునే హారాలన్నీ గూడా ఇలాగే స్టోన్స్ నుంచి, బీడ్స్ నుంచి అన్నీ గూడా వీటి నుంచే తీస్తారు. ఇవి కొండల్లో, అలా మట్టిలో, అలాంటి రాళ్ళల్లో దొరుకుతాయంట. సో, అయన్నీ గూడా భద్రపరిచి మన కోసం డిస్‌ప్లే చేశారు. ఇక్కడ ఈ జెమ్ జ్యువెలరీ ఎలా చేస్తున్నారనేది కూడా కారిగార్ వర్క్ అనేది మనకి కొంత డిస్‌ప్లే అయితే చూపించారనమాట వాళ్ళ వర్క్ అనేది. సో, మా నాన్న గోల్డ్ వర్క్ చేసేవాళ్ళు. సో, నాకు ఆఫ్టర్ లాంగ్ టైమ్ నేను ఈ వర్క్ చూసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను లైవ్‌లో. అప్పుడప్పుడు నాన్న షాప్‌లో కాకుండా ఇంటి దగ్గర గూడా చేసేవాళ్ళు వర్క్ ఎక్కువున్నప్పుడు. సో, అది విషయం అనమాట. వీడియో మీ అందరికి బాగా యూజ్‌ఫుల్ అయ్యిద్ది. మీకు ఏ ఏ ప్లేసెస్ ఎక్కడుంటాయనేది నేను మీతో డీటెయిల్డ్‌గా చూపించానే అనుకుంటున్నాను. లోపల ఇంకొక ఎంట్రన్స్ ఉంది షాపింగ్ చేయటానికి. దానికి అలో చేయనిలేదు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ like, share and subscribe to our channel. Thanks for watching.